హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు సానియాస్ వరల్డ్. సో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వీడియో వచ్చేసి జలవిహార్ అనమాట. ట్రిప్ టు జలవిహార్. జనరల్గా అసలు ప్లాన్లో లేదనమాట జలవిహార్ అనేది. ఇంకా ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి అయితే అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము. సో పర్ హెడ్ వచ్చేసి టికెట్ 550 రూపీస్ పడింది. ఇంకా అందరం కలిసి 5 మెంబర్స్ వెళ్ళామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. బట్ సమ్మర్ కదా, ఈ సమ్మర్లో ఇట్లా ట్రిప్స్ వేస్తే చాలా రిలాక్స్గా ఉంటుంది నిజంగా. బట్ మేము వెళ్ళిన రోజు పెద్దగా జనాలు ఎవరు లేరు, వీకెండ్స్ కాదు కదా, సో అందుకని లేరేమో అనుకున్నాం. ఇంకా ఇక్కడైతే అందరం కలిసి టికెట్స్ తీసుకుని అయితే లోపలికి వెళ్ళిపోయాం. ముందు రోజు స్నానం చేసాం అంతే. ఇంకా ఆ రోజు స్నానం చేయకుండానే వెళ్ళిపోయాం. ఎటు జలవిహారే కదా, ఏం కాదులే, ఎటు వాటర్ ఉన్నాయి కదా మునిగేది అని. బట్ బైక్ అంతా సోకులు చేసుకొని వచ్చాం కానీ ఎవరు సరిగ్గా ఫ్రెష్ కూడా అవ్వలేదు. జస్ట్ బ్రష్ చేసాం అంతే, టిఫిన్స్ కానీ ఏం చేయలేదు. ఇంకా జలవిహార్ ఎదురుగా ఒక షాప్ ఉంటే ఇంకా అక్కడ తిన్నాం అనమాట, పఫ్ అవన్నీ. ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా వ్లాగ్ తీస్తాను అని. బట్ మా బావే తీ అని చెప్పి ఇంకా మా బావే తీస్తూ ఉన్నాడు ఈ వీడియోస్ అంతా. బట్ నిజంగా చాలా బాగా వస్తుంది, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకా మేము వెళ్ళిన రోజు మాత్రం చాలామంది అబ్బాయిలు వచ్చారు గ్యాంగ్స్గా. వాళ్ళే సగం ఫన్ అయితే అయ్యిందనమాట. ఫన్ అంటే మాతో కలిసి కాదు, వాళ్ళు చాలా గొడవలు పడుతూ ఉన్నారు. ఇంకా చూస్తూ అలా మాకు టైం పాస్ అయిపోయింది. బట్ జలవిహార్లో పెద్దగా ఏం లేవన్నమాట రైడ్స్ తిరగడానికి. చిన్నపిల్లలకి బాగుంటుంది అంతే, మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి అట్లా ఏం ఫన్ ఉండదేమో అనిపించింది. బట్ ఎండ మాత్రం మామూలుగా లేదు అసలు. ఈ వ్లాగ్ రికార్డ్ చేసింది మా బావే. సో మా బావకున్న క్రియేటివిటీ మొత్తం యూజ్ చేశాడు. కొంచెం హెచ్చులెచ్చులుగా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి, మాకు కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువలే. నిజంగా దేశానికి మా లాంటి వాళ్ళు కావాలబ్బా లిటరల్లీ. ఎందుకంటే ఎంత పిసినారితనం అంటే, మాకు ఇంటి దగ్గర నుండే బ్యాగ్ వేసుకొని వచ్చేసాము. జనరల్గా జలవిహార్ కానీ వండర్లా కానీ వాటర్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు నైలాన్ క్లాత్ మాత్రమే యూజ్ చేయాలంటారు కదా. సో కానీ అక్కడ వాళ్ళు 2 months రేట్ చెప్తారు, 300 400 చెప్తారు. ఇంకెందుకులే అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం అని చెప్పేసి మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాము. బట్ ప్రజెంట్ ఇక్కడ నేను వేసుకొని చూపిస్తున్న డ్రెస్ మాత్రం నాది కాదు, మా బావది. సో నాకు బాగానే సెట్ అయిపోయింది, ఇంకందుకని నేనే వేసుకున్నా. అలాగా ఇంట్లో ఉన్నవే తెచ్చుకొని వేసుకున్నాం అనమాట, మనీ ఎందుకు ఖర్చు పెట్టడం అని. బట్ చెప్పాను కదా, మేము వెళ్ళిన రోజు చాలా మంది యంగ్ పీపుల్ వచ్చారు. ఇంకా వాటర్ పూల్కి వెళ్ళంగానే ఎవరొకరి మీద కామెంట్స్ చేస్తూ అలా చేశారనమాట. ఇంకా అక్కడే చాలా గొడవలు అయిపోయాయి. ఇంకా మాకైతే ఫుల్ ఫన్, అది చూస్తూ నుంచుండిపోయాము తిరిగే ఓపిక లేక. ఇంకా అప్పటికే 3 ఏమో అయిపోయింది టైం. ఫుల్గా ఆకలేసింది, మార్నింగ్ నుండి ఏం తినలేదు. సో అందుకని ఇంకా ఇక్కడ పిజ్జా సమోసాలు అవే ఉంటాయి. పిజ్జా ఆర్డర్ పెట్టాం, నాట్ అప్ టు ది మార్క్, పర్లేదు బాగానే ఉంది. ఫుల్గా ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఇంకా తినేసాము. ముందే చెప్పా కదా మాకు కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ అని. అదే ఈ ఫిష్ స్పా. జనరల్గా ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఎవరు చేయించుకోలేదు అనుకుంటా, అందరు వచ్చి వింతగా చూస్తున్నారు. ఫిష్ స్పా అనమాట ఇది. ఇట్లాంటివన్నీ మా బావే ట్రై చేసేది. 20 minutesకి 100 రూపీస్ ఎంతో ఛార్జ్ చేశారు. అసలు ఏమి యూజ్ లేదు, జస్ట్ చెక్కగిల్లు పుడుతుందంట అంతే. నెక్స్ట్ వచ్చే వీడియో క్లిప్లో నా వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, చూసేసేయండి. ఏదో పోజీ ఇప్పుడు కానీ నిజంగా ఈ జలవిహార్ మొత్తంలో మేము ఏదైనా రైడ్ బాగా ఎంజాయ్ చేసాము అంటే ప్రీవియస్గా వచ్చిన క్లిప్లో ఉన్న రైడే. చాలా బాగుంది అది. అసలు మేము 2 times 3 times ఎక్కాము ఒక్కొక్కళ్ళం, అంత బాగా నచ్చింది. ఇంకా అప్పటికే ఫుల్గా ఆకలేసేసింది. ఇంకా అందుకని ఇంటికి వెళ్ళేటప్పుడు షవర్మా తిన్నాము. బట్ చాలా బాగుంది, అది ఒక్కటి తింటే చాలు, ఇంకా ఆకలి కూడా వేయదు, అంత పెద్దగా ఉందన్నమాట. కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ ఎంతో పడింది. అండ్ అలాగే మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సరే మరి, బాయ్ బాయ్.